కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ జగిత్యాలలో నిర్వహించిన పట్టభద్రుల గలం బలం కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వారు ప్రసంగించారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నరేందర్ రెడ్డికి తర్వాత అన్నట్లుగా పనిచేస్తానని చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విద్యా వ్యవస్థలో నరేందర్ రెడ్డి ఒక బ్రాండ్ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనియాడారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వానికి మరియు ప్రజానీకానికి పట్టభద్రుల మధ్య వారధిగా పనిచేసి పట్టభద్రుల సమస్య పరిష్కారానికి వారధిగా నిలబడే విధంగా ఏదైతుందో మీకు నరేందర్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి అనుభవం చెప్పట్టున్నా. నరేందర్ రెడ్డి అంటే ఆల్మోస్ట్ అధినేత అంటే ఒక బ్రాండ్ అని చెప్పట్టు. వీళ్ళ విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన సౌకర్యాల కల్పన, వారి విద్యావేత్తలుగా తీర్చిదిద్దడంలో ఏదైతుందో ఆల్మోస్ట్ తలవంతు ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడం ఏదైతుందో వీళ్ళ బ్రాండ్ను వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో గుర్తించి మరి వారికి శాసనమండలి ఎన్నికల్లో ఈ పట్టభద్రుల నియోజకవర్గం కలిగి మన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించేది జరిగిందని చెప్పారు.